హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విద్యా లాభము అనేది కనబడుతుంది. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కూడా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే వారికి మంచి ఉన్నత స్థాయి అవకాశాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడా కనబడుతుంది. నూతన గృహ నిర్మాణానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఇక ఈరోజు ఒక కీలక సమాచారం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చిరకాల కోరిక నెరవేరే సమయంగా చెప్పవచ్చు. శత్రువులే మిత్రులుగా మారే మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రముఖులతో పరిచయం మీకు మంచి ఉన్నతినిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలనేవి దక్కుతాయి. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.